సార్ ఇటు ఇటు సార్ 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 చాలా కాలం తర్వాత ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది ప్రొడక్షన్? ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా మాట్లాడుతున్నారు, ప్రొడక్షన్ ఇలా ఉంది అలా ఉంది, ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు, చాలామంది సైలెంట్ అయిపోతున్నారు కూడా కదా. అంటే నాకైతే ఏమీ అనిపించలేదండి. నాకు టాటా బిర్లా మధ్యలో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా మేకింగ్ మీద. నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. టెక్నికల్గా మారిందే తప్ప మేకింగ్ సైడు ప్రొడ్యూసర్గా దగ్గరుండి చూసుకుంటే నాకు అప్పుడు ఇప్పుడు నాకైతే పర్సనల్గా ఏం అనిపించలేదు సార్. అంటే ఈటీవీ విత్ అప్రూవల్ ఉండటం వల్ల కొంచెం ఈజీ అయిందంటారు ఫైనాన్షియల్గా కూడా? డెఫినెట్గా కదండి. మనకొక సినిమాని కొనేశారు అని అంటే ఆ ధైర్యం వేరు కదా, ధైర్యం వేరు. ఇంకోటి, నేను ఈ సినిమాని థియేటర్లోనే గట్టిగా నమ్మాను. అందుకే కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి అంతవరకే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేసి, నేను ఒకవేళ ఏదైనా దెబ్బ కొట్టినా కూడా భరించగలిగే స్థాయిలో దీన్ని ఎలాగైనా తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను ఈరోజు మీ అందరి ముందు గర్వంగా చెప్పగలనండి, ఈ సినిమా మీరు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ తీసే బిగ్ సినిమాస్ తోటి ఆ క్వాలిటీ తోటి ఏమాత్రం తగ్గకుండా మాత్రం చేశానండి, అదైతే గ్యారంటీ. సో దానివల్లే నాకు కొంచెం డేస్ పెరిగినాయి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా నాకు డేస్ కొంచెం ఎక్కువ పెరిగినాయి. ఇంకా మిగతా టెక్నికల్ సైడ్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుందండి సినిమా. మనం సినిమా ఎలా ఏ రేంజ్లో హిట్ అవుతుంది ఏమవుతుంది ఇదంతా కూడా ఆడియన్స్ పోయిన తర్వాత చెప్పాలి. బట్ ఇది మన కాన్ఫిడెన్స్ మాత్రం, ఏది సినిమా బాగుంటుంది బాగుంది అనేది మన కాన్ఫిడెన్సు. మన చుట్టూ ఉన్న 10 మంది సినిమా చూసి సినిమా చాలా బాగుంది, థియేటర్కి రాలేదనేది లోపల లావా పొంగుతున్నా కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి కదా. నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన ఒక సంస్థ, మనం ఇలా పోదాము, పైగా వాళ్ళన్న గొప్ప మాట కూడా ఏంటో తెలుసు, మీరు పెట్టింది మీకు మళ్ళీ వచ్చేస్తుంది, దాని గురించి ఏం ఆలోచించవద్దని కూడా చెప్పారు. సో ఇంత బాగా ఇంత గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి? మేము ఇచ్చింది ఈ బడ్జెట్లో సినిమా తీయాలి, నువ్వు తీస్తానన్నావు, అయిపోయింది, ఇంకా నీకు మాకు నీ దోల నువ్వు తీసుకున్నావు, ఇలా అనలేదు. సో అటువంటి కంపెనీలో నేను ఎదురు మాట్లాడేది ఉండదండి, ఎప్పటికీ ఉండదు. నా చివరి వరకు ఉండదు ఆ కంపెనీ దగ్గర మాత్రం. సో నాకైతే మార్పు ఏం కనపడలేదు నిశాంత్ గారు మేకింగ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టి అది అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ ఇదేంటి ఇంత మంచి కంటెంట్ని ఇలా వెళ్తున్నారు అనుకున్నాం. లక్కీగా ఆ రోజు అనిల్ లాంటి ఒక పాజిటివ్ పర్సన్ రాబట్టి ఇమ్మీడియట్గా ప్రీవ్యూ చూసేసి ఇమ్మీడియట్గా మీకు ఇలా మారింది. మీరు కనుక ప్రొడక్షన్ చేయకపోతే ఇప్పుడున్న బడ్జెట్లో ఈ సినిమా జరిగేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఖచ్చితంగా కాదండి, 100%. ఈ సినిమా ఒక 6 కోట్ల దాకా అయ్యేది గ్యారంటీగా. నేను చూస్తున్నాను కాబట్టి, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఒక 5.5 నుంచి 6 కోట్లు గ్యారంటీగా అయ్యేదండి. బికాస్ ఇక్కడ ఏంటంటే మనము దగ్గరుండి చూసుకున్నప్పుడు, మనం పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నాం అనుకోండి, ఏమైద్ది, మన కంట్రోల్లో ఉంటారు. మనం వాళ్ళని స్కూల్ పంపించేసాం, మన ఫీల్ అయ్యి మన దారిని మనం ఎరా వచ్చావా ఇంటికి అని అడిగితే వాడు వచ్చాననే చెప్తాడు. అంటే ఎందుకంటే నాన్న లేడు అక్కడ, ఎరా వచ్చావా అంటే అర్థం ఏంటి, ఎరా ఇంకా రాలేదంటే వాడు టెన్షన్ పడతాడు, కానీ వచ్చావంటే అదే డిఫరెన్స్ అండి, ఏముండదండి. ఎప్పుడైనా వేసుకున్న బడ్జెట్ కొంచెం అటు ఇటు అవుతుందే, కానీ బీభత్సంగా అయితే మాత్రం అవ్వదంటే నేచరు సపోర్ట్ చేయక మిగతా కారణాలు ఉండొచ్చు. గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా వల్ల నాకు తెలిసి ఒక్క సుధీర్ గారికి లాభం అండి, మిగతా వాళ్ళందరికంటే. ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఏమవుదు, వంశీ గారికి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మాట నేను అన్నాను తనతోటి, నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా, ఈ సినిమాకి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడివి. అది ఓటీటీలో అయినా అదృష్టవంతుడివే, ఇక్కడ డైరెక్ట్ థియేటర్ ఓటీటీలో తీయటం వేరు శివాజీ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ సితార్ల అడ్వాన్స్లు ఉంటే డైరెక్టర్లకి బలేవాడు. సోషల్లీ ప్రిడామినెంట్ క్యారెక్టర్గా కనిపించారు మీరు ఇందులో. ఈ ట్రైలర్లో చూస్తుంటే కొంచెం హెన్పెక్డ్ హస్బెండ్ లాగా కొన్ని షాట్లు డిపిక్ట్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ అండి? అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి కదండి. మీ తాలూకు సైకలాజికల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్గా అది ఆటోమేటిక్గా వస్తుందండి, అనుభవంతో వస్తుంది. నటుడిగా పరిణతి చెందినప్పుడు అవన్నీ కూడా. ఏది బాగా ఎంజాయ్ చేశారు? నేను ప్రతి ఒక్కటండి, ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా నాకు వచ్చిన పాత్రలు అటువంటి అదృష్టం అండి, అది నిజం చెప్తున్నాను. నేను ఇంద్రాలో ఆ క్యారెక్టర్ చేసిన రోజు అదే ఆర్టిస్టు, అదే పెర్ఫార్మెన్సు. దాని తర్వాత
ఒట్టేసి చెప్తున్నాలో చేసిన క్యారెక్టర్ అదే పెర్ఫార్మెన్సు, మంగపతిలో చేసింది అదే, దండోరాలో చేసింది కూడా అదే ఆర్టిస్టు. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే అండి, నాకు అనిపించింది ఒకటి టైము, 2 పాత్రలు రావటం. మేజర్గా కీ రోల్ ప్లే చేసింది మాత్రం నా విషయంలో టైం, అంతే సార్. వెరీ గుడ్, ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది నాకు వర్కౌట్ అయింది అనిపించింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సాయి కృష్ణ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మొట్టమొదట దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ ఫర్ ఓటీటీ అంటే, బట్ ఆయన అడిగింది థియేటర్ కనే, బట్ ఇట్ వాజ్ లేటర్ ఆల్టర్డ్ ఫర్ ఓటీటీ. రైట్ సార్. ఓకే, తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఇది థియేట్రికల్ ఫిల్మ్ అనగానే దట్ బికెమ్ ఏ థియేట్రికల్ ఫిల్మ్. నాట్ కంప్లీట్లీ ట్రూ. అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. అనిల్ గారు చెప్పిన తర్వాత మనం ఒక 4-5 ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసినాం. ఆ ఫోకస్ గ్రూప్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చేసిన తర్వాత వి డిసైడెడ్ దట్. వాజ్ ఇట్ నాట్ డన్ బిఫోర్? నో, ఇట్ వాస్ డిసైడెడ్ బిఫోర్ టు డూ ఇట్ ఇన్ ఓటీటీ బికాస్ అదే ఆఫ్టర్ రాజోవిచ్ రాంబే, ఆఫ్టర్ ద ఈటీవీ నెట్ఫ్లిక్స్ కొలాబరేషన్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ ఓటీటీ అనే. ఓకే, వాస్తవం అండి నాగేంద్ర గారు. ఏంటంటే అనిల్ గారు చెప్పటం అనేది ఆయన చెప్తే చేస్తున్నామని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా థాట్ ప్రొవోకింగ్ అండి, అంతే. అది అంతే అండి. మళ్ళీ మనం అంతా నెపం ఆయన మీద పెట్టండి, అది రేపొద్దున ప్రెషర్ అయితే తప్పుగా ఉంటుంది ఏమనిపించింది నాకు. నేను చెప్తున్నా అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది ఐ కేమ్ టు నో. బట్ ఎందుకంటే గబుక్కుని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలా వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలా వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషనే కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ అని. ఓకే, బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్, పెద్ద హిట్ కావాలి. షుడ్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్ ఇండస్ట్రీస్ సే. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సురేష్, మన ఫస్ట్ ఒక దీని గురించి, మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది, అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాల. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డాడు. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా, లయ నేను చేయాలి అని అంటే కామెడీ, ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%.
ఇవంటే ఈవెంట్ అంటే గోల్డ్ బాగా పెరిగిండేసి ఇవి రేటు పెరిగిండేసి ఇవి